హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? టుడే ఈజ్ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. వీకెండ్ వ్లాగ్. సో సాటర్డే ఈరోజు. సో ఇంట్లో కొన్ని ఫినిష్ చేసుకోవాల్సిన పనులన్నీ ఉంటే అవన్నీ అయితే చేస్తున్నాము. అండ్ మీరు తమిళలో చూసినట్లుగా వెస్ట్ సైడ్ షాపింగ్ హాల్ కూడా అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ వెస్ట్ సైడ్లో రీసెంట్గా మంచి ఆఫర్స్ పెట్టున్నారు కదా, సో అక్కడికైతే వెళ్ళి కొన్ని షాపింగ్ చేసామన్నమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ మేము వండర్ చెఫ్లో ఈ 3-piece కుక్వేర్ సెట్, గ్రానైట్ సెట్ వస్తుంది కదా నాన్ స్టిక్ది, అది తీసుకొని ఉన్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అది బ్రేక్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో నాకు తెలియదు. జాగ్రత్తగా వాడినా కూడా లోపలంతా కొద్దిగా కోటింగ్ వెళ్ళిపోయింది అనమాట. వండర్ చెఫ్ బ్రాండ్ మంచిది అని మంచి రివ్యూస్ చూసి తీసుకున్నాము డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి. అయినా కూడా ఇలా వచ్చేసింది. వాష్ చేసినప్పుడు కూడా మా హౌస్ హెల్ప్కి ఇది యూజ్ చేయకూడదు, సాఫ్ట్ది యూజ్ చేయాలని చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఎందుకో తెలియదు మరి కోటింగ్ అయితే మెల్లమెల్లగా వచ్చేస్తుంది అనమాట. అండ్ హ్యాండిల్స్ కూడా లూజ్ అయిపోయింది. ఒకదాని అయితే అసలు విరిగిపోయింది. అందుకని మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. ఇట్స్ నాట్ ఈవెన్ 6 months అనమాట తెచ్చి యూజ్ చేసి. కుక్వేర్ సెట్ మంచి డీల్లో ఉంటే మనం తీసుకున్నాము కొన్ని మంత్స్ బ్యాకే. బట్ ఎలాగో మనకి వారంటీ ఉంది 2 yearsది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని షాప్కి తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకి బ్రేక్ అయిపోయిందో అది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి షాప్లో మనం తీసుకున్న షాప్లో ఒక మాల్లో తీసుకున్నాం మేము. అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా వెస్ట్ సైడ్కి యాక్చువల్లీ ఇక సాటర్డే అనమాట. సో ఫ్రైడే వెళ్ళున్నాము ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ లాస్ట్ మినిట్లో వెళ్ళినప్పుడు కొన్ని హడావిడిగా సైజ్ చూసుకోకుండా తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవాలన్నమాట. మీరు ఇందాక చూసారు కదా, అన్ని ఎక్స్చేంజ్లు రిటర్న్స్ ఇవే ఈరోజు కదా. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. సో అదైతే షాపింగ్ వెళ్తే ఎఫెక్ట్స్ ఇవి. ఈవినింగ్ మేము నిన్న త్వరగా వెళ్ళినా కూడా లాస్ట్ మూమెంట్లో కొన్ని అన్సైజ్వి. యాక్చువల్లీ మాకేమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ తెలియదు అనమాట. లైక్ అదేంటంటే 12,000కి కొంటే 6,000 వస్తుంది. అంటే 12,000 పర్చేస్ చేస్తే 6,000కి బిల్, హాఫ్ బిల్ అనమాట. సో అది మాకు వాడు లాస్ట్లో చెప్పాడు. అరే మనం ఎందుకు మిస్ చేసుకోవాలి, అప్పటికి మాకు జస్ట్ 7,000 అయ్యుండింది. సో మాకు అప్పటికే బిల్ వచ్చేసి ఇట్లా 7,000 అయిందనమాట. సో వై షుడ్ బి మిస్ ద ఆఫర్ అని చెప్పేసి మేము ఇంకా అప్పటికప్పుడు మేమే లాస్ట్ షాప్లో ఇంక ఏది దొరికితే అది, మన సైజులో ఏది దొరికితే అది తీసుకొని వచ్చేసినాము. బట్ ఇక్కడికి వచ్చాక అవి కొన్ని నచ్చలేదు అనమాట. బట్ స్టిల్ వీ హ్యావ్ 7 days ఆఫ్ ఎక్స్చేంజ్ కాబట్టి సో వీఆర్ గుడ్. ఇంటి దగ్గరే ఉంటుంది షాప్, జస్ట్ 20 minutes అవే. సో అక్కడికి వెళ్ళేసి మనం వెస్ట్ సైడ్కి ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పదండి మాతో పాటు ఇవాళ మా డే ఎలా గడుస్తుందో చూసేద్దాము. ఇంకా ఫుల్ పొల్యూషన్ అయితే ఉండింది ఆ రోజు. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు అయితే కొద్దిగా తగ్గిందనమాట. బట్ ఈ వ్లాగ్ షూట్ చేసినప్పుడు ఇంకా మంచిగా పొల్యూషన్ ఉన్నిందనమాట. అండ్ నేను ట్రై చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఫస్ట్ ఈ సింపుల్ కుర్తా మంచి ఒక ఆఫ్ వైట్ కలర్లో మంచి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుండింది. బట్ చాలా పల్సగా ఉన్నింది అనమాట. దట్ ఈస్ వై నేను ఇక్కడ కొంచెం బ్లర్ చేశాను వీడియోని కావాలని చెప్పేసి. నాకైతే పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే నాకు క్లాత్ కొంచెం రఫ్గా ఉన్నా ఇట్లా పల్సగా ఉన్నా పెద్దగా నచ్చదు అనమాట. బట్ లుక్ అయితే వేసుకుంటే చాలా బాగుండింది యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ లావెండర్ కలర్ది. సో యాక్చువల్లీ లావెండర్ కలర్ ఇప్పుడు ఎక్కడ మనకి ట్రెండే కొన్ని ఇయర్స్గా. అండ్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో సేమ్ ఈ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఇదైతే డెఫినెట్లీ పిక్ చేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఈస్ దిస్ సింపుల్ కుర్తీ. ఇది కూడా బాగుంది. డే టు డే లైఫ్లో ఆఫీస్ ఆర్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి డే టు డే లైఫ్లో చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంది. బట్ ఇంకొక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బాగుండేమో అనిపించింది. సో ప్రెసెంట్ ఇది ఇక్కడ వేసుకునేది అయితే XL అనమాట. సో మేబీ ఐ షుడ్ టేక్ XXL. సో ఇదైతే బాగుండింది చూడ్డానికైతే. అండ్ మంచిగా ఈ సమ్మర్స్లో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఈ కుర్తాస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ వేసుకున్నాను కదా నేను. ఇది వచ్చేసి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. హ్యాపీగా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటివి వేసుకోవచ్చు. సో పాకెట్స్ కూడా ఉన్నాయి. సింపుల్గా ఉంటుంది. ఆఫీస్కి, కాలేజ్కి, ఇంట్లో ఉన్నా కూడా హ్యాపీగా ఫ్రీగా వేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్స్లో. బట్ నేను ఎక్కువ వెస్ట్రన్ వేరే వేస్తాను కాబట్టి సో ఇలాంటి వెస్ట్రన్ వేర్ షర్ట్స్ ఇవంతా తీసుకుందామైతే అనుకున్నాను. ఇది ఒక కైండ్ ఆఫ్ కలంకారీ ప్రింట్ అనమాట. చాలా బాగుంది.
బాగుండింది యాక్చువల్గా. ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ ఇవంతా మంచి ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి వెస్ట్ సైడ్లో మంచి ఆఫర్స్ పెట్టున్నారు దీని మీద కూడా. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు పిక్ దిస్ ఆల్సో. అండ్ వీటిలోనే అంటే ఇదే స్టైల్లోనే చాలా ప్రింట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఈ ప్రింట్స్ అన్నీ కూడా బాగా నచ్చింది. ఎక్కడైనా మంచిగా మూవీకి షాపింగ్కి వేసుకోవాలన్నా లేకపోతే ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా జర్నీస్ ఉన్నా అట్లా కూడా బాగుంటుందన్నమాట. ఈ బ్లాక్ది కూడా నచ్చింది నాకు. ఎందుకో ఈసారి అన్నీ కూడా బ్లాక్వే నచ్చింది. ఐ డోంట్ నో, ఒక్కొక్కసారి మనకైతే అలాగా ఒక కలరే దొరుకుతూ ఉంటుంది కదా వెళ్ళినప్పుడు షాపింగ్కి, అలాగే ఈసారి ఎక్కువ బ్లాక్ అనమాట. ఇది కొంచెం లూజ్ అంటే ఈ ఫిట్టింగే వచ్చేసి కొద్దిగా ఓవర్ సైజ్డ్ ఫిట్ అంటారు కదా అలాగా. అండ్ నాకు ఇది కూడా నచ్చింది, సింపుల్గా క్యూట్గా ఉందన్నమాట. బట్ లెంత్ అయితే కొద్దిగా షార్ట్గా ఉంది. పర్సనలీ ఐ డోంట్ ప్రిఫర్ ఇంత షార్ట్గా నేను వెయ్యను. కొంచెం ప్లస్ సైజ్లో ఉన్న వాళ్ళు ఏమైనా కొద్దిగా పొడవుగున్న టాప్స్ వేసుకుంటూనే ఇట్ డోంట్ లుక్ వియర్డ్ అనమాట. సో ఇదైతే నేను తీసుకోలేదు. బట్ బాగుంటే జస్ట్ మీకు అలా వేసుకొని చూపిస్తున్నాను. బట్ ఓవరాల్గా ఇదైతే కాటన్ అనమాట. ఇవంతా కూడా బాగుంది. నెక్స్ట్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ టీ షర్ట్ అనుకోండి. నాకైతే ఇది చూడగానే మనకి ఒకప్పుడు పోకిరి సినిమాల్లో మహేష్ బాబు గారు వేసారు కదా అలానే అనిపించింది. షర్ట్ మీద ఇంకొక షర్ట్ ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే బాగా నచ్చింది ఇది కూడా. అండ్ నేను ఇందాక చూపించిన ఓవర్ సైజ్డ్ దీంట్లో ఇది కూడా ఒక కలంకారీ ఫిట్ అనమాట. ఇదంతా న్యూ అరైవల్స్, బట్ స్టిల్ న్యూ అరైవల్స్ మీద మనకి ఎలాంటి ఆఫర్ లేదు, అయినా కూడా నచ్చి తీసుకున్నాను నేను. సో ఇది కూడా మనకి జీన్స్ మీదకి మంచిగా ఒక కుర్తీ అనమాట. హ్యాపీగా ఒక మూవీకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి సింపుల్గా అంటే వేసేసుకోవచ్చు. మిర్రర్ వర్క్ వచ్చింది, కొద్దిగా డీప్ ఉన్నింది నెక్, బట్ ఇట్స్ ఓకే. ఈ మధ్య వీ నెక్స్ బాగా ఫ్యాషన్ అండ్ అఫ్ కోర్స్ అవి డీప్గానే ఉంటున్నాయి కాబట్టి కొంచెం కాషియస్గా చూసుకుంటూ ఉంటే బాగుందన్నమాట. బట్ ఈ బ్లూ జీన్స్ మీదకి అన్నీ అయితే సెట్ అయిపోయింది. దాంట్లో బ్లాక్ కానీ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు మనము. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. బట్ హానెస్ట్లీ మనకి ఏదైతే ఆఫర్స్లో ఉంటాయో అవి నచ్చవు. న్యూ అరైవల్సే నచ్చాయి నాకు. నేను ఇప్పుడు చూపించిన అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా న్యూ అరైవల్సే దొరికాయి అనమాట. ఒకటో రెండో ఇలా ఆఫర్స్లో దొరికింది. అండ్ వెస్ట్ సైడ్లో ఆఫర్స్ ఎండ్ ఆఫ్ ద సేల్ పెడతారు కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఎండ్ ఆఫ్ ద సేల్ ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళండి, నిజంగా మంచి డీల్కి వస్తాయన్నమాట. చాలా రోజుల నుంచి నాకెందుకో ఇలాగా హీల్స్ తీసుకోవాలని ఉండింది. అంటే నేను కాలేజ్ టైంలో అలా వేసేదాన్ని కానీ, బట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 5-6 ఇయర్స్ ఎప్పుడు అంత హీల్ వేసేయడం మానేశాను అనమాట. ఐ చూస్ కంఫర్ట్ ఓవర్ స్టైల్ అంటారు కదా అలాగా. ఇప్పుడు ఎక్కువ కూడా సాఫ్ట్గా ఉన్నవి, సోల్ మంచిగా ఉన్నవి అవే తీసుకుంటాను నేను ఎక్కువ. ఇట్లాంటివి అస్సలు ప్రిఫర్ చేయలేదు. బట్ ఎందుకో ఈ మధ్య నాకు ఓకే కొన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇవి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి, అందుకనైతే నేను ఈ వైట్వి ఇవన్నీ కూడా వేసి చూస్తూ ఉన్నాను అనమాట. బాగుండింది. అంటే హీల్ అంటే మరీ పాయింటెడ్ హీల్ నేను వేయను ఎప్పుడు, ఇట్లా కొంచెం వెడ్జెస్ అంటారు కదా అలాంటి స్టైల్లో అలాంటివి వేస్తాను అనమాట. సో ఇలాగా నాకైతే ఈ వైట్వి నచ్చింది. వైట్ మ్యాచెస్ విత్ ఎవ్రీథింగ్ కదా, ఏ డ్రెస్ వేసుకున్నా అయితే మంచిగా సెట్ అయిపోతుంది. అందుకనైతే నేను వైట్ది తీసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కువ హీల్ లేదు, మంచిగా కాలు కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇది వేసుకున్నామంటే పాయింట్ అయితే కొంచెం స్లిప్ అయిపోతుంది కదా అందుకని. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా కొన్ని టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్, ఇంకా తనకు కావాల్సినవి మంచి ఆఫర్లో ఉన్నవి అవన్నీ అయితే తీసుకున్నారు. ఇంకా అన్నీ అయితే చూసుకుంటున్నాము మనము. యాక్చువల్లీ కొన్ని న్యూ అరైవల్స్ కూడా తీసుకున్నాం కదా, దేనికి ఆఫర్ వస్తుంది దేనికి రాదు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూసారా, ఇది వెస్ట్ సైడ్ ఎంత పెద్దదో అసలు. నేనైతే ఇంత పెద్ద వెస్ట్ సైడ్ ఎక్కడా చూడలేదు. మన సైడ్ చాలా చాలా పెద్దది. ఈ లైన్ అంతా కూడా మొత్తం మనకి షాప్సే ఉంటాయన్నమాట. మీరు చూసారంటే అక్కడ లిబాస్, స్నిచ్ ఇలా మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు ఒక చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఈ లైన్కి వచ్చేసామంటే చాలు మంచిగా, అంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ బ్రాండెడ్ షాపింగ్ ఈ లైన్కి వచ్చేసామంటే మనమైతే అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి, మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. నాకు ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇడ్లీ నామా అని చెప్పేసి ఒకటి, దాంట్లో స్టఫ్డ్ ఇడ్లీస్ అమ్ముతున్నారు. నేనైతే
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను స్టఫ్డ్ ఇడ్లీస్. మీరు ఎప్పుడైనా ఆల్రెడీ చూసారేమో అని కమెంట్స్లో అయితే చెప్పండి. స్టఫ్డ్ ఇడ్లీ అంటే ఏం లేదు, ఇడ్లీ మధ్యలో చికెన్ బుర్జీ కానీ దాన్ని ఏమంటారు పన్నీర్ బుర్జీ కానీ అట్లా డిఫరెంట్ చికెన్ థింగ్స్, మటన్ థింగ్స్, ప్రాన్వి ఇవంతా కూడా పెట్టి ఇడ్లీని స్టీమ్ చేసేసారనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది యాక్చువల్గా. నేనైతే పన్నీర్ తీసుకున్నాను, చికెన్ అవైలబుల్ లేకుండా, బట్ చికెన్ బాగుంటుందని చెప్పారు, బట్ ఆ రోజు అవైలబుల్ లేదని పన్నీర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్ అయిపోయాక మేమైతే స్నిచ్కి వచ్చామన్నమాట. స్నిచ్ ఈజ్ ఆల్సో ఏ హోమ్ గ్రోన్ బ్రాండ్ కదా. సో మై హస్బెండ్ వాంట్స్ టు లుక్ ఫర్ సమ్ ఇట్లా జాకెట్స్ ఇవంతా చూడాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇవన్నీ అయితే ట్రై చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ వింటర్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మంచి డీల్స్ పెడతారనమాట. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే ఆబ్వియస్లీ వింటర్ ఎండ్ అయిపోతుంది కదా. అండ్ ఇక్కడ ఏంటి అంటే వింటర్స్లో ఓన్లీ వింటర్ వేరే ఉంటుంది, వేరెవర్ యూ గో. అంటే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా, ఇంకా మామూలు అంటే మంచి పార్టీ వేర్ డ్రెస్సులు ఉంటాయి కదా, అవి కూడా మనకి లిటరలీ వింటర్ వేరే ఉంటాయన్నమాట. సో అవన్నీ ఎండ్ అయిపోయి సమ్మర్ వేర్ వస్తుంది కాబట్టి మంచి కలెక్షన్ వస్తుందని చెప్పేసి ఈ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇంకా వండర్ చెఫ్ వాళ్ళది ఎక్స్చేంజ్ ఉందని చెప్పాను కదా, అందుకనైతే మాల్కి వెళ్ళున్నాము. అక్కడికి వెళ్తే వాళ్ళేమో అక్కడ డైరెక్ట్గా మేము ఎక్స్చేంజ్ చేయము, మీరు కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి మాట్లాడాలని చెప్తే ఇంకా ప్రాసెస్ అంతా ఇంటికి వచ్చేద్దాంలే అని ఇక్కడ ఫుడ్ అయితే తినేసి ఇంటికి బయలుదేరేసామన్నమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.